కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు కలత చెందాడు, కన్నీరు పెట్టుకున్నాడు, నిప్పు కణంలా రగిలిపోయాడు. పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతుగా నిలబడి తాము ఏ సహాయానికైనా సిద్ధమే అని ప్రకటించాయి. అయితే ఐక్యరాజ్య సమితి సాక్షిగా ఒక్క చైనా మాత్రం పరోక్షంగా పాకిస్తాన్కు అండగా వత్తాసు పలుకుతూ తమ వక్రబుద్ధిని చాటుకుంది. అమాయకులైన టూరిస్టుల మృతికి మొసలి కన్నీళ్లు పెట్టుకున్న చైనా చివరికి తమ అసలు గుణాన్ని బయటపెట్టి తాము భారత్ విషయంలో ఎంత నీచులో ప్రపంచ దేశాల ముందు మరోసారి బట్టబయలు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అంతేకాదు, ఉగ్రవాదులకు మద్దతిస్తూ ఆర్థికంగా సాయపడుతున్న వాళ్లను కూడా బాధ్యులను చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ప్రతిపాదనను ఆమోదిస్తూ భద్రతా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ ఓ ప్రకటన చేసింది. ఉగ్రవాదులను శిక్షించాలని మండలి నొక్కి చెప్పింది. కానీ ఈ ప్రకటనను చైనా మద్దతుతో పాకిస్తాన్ నీరుగార్చడానికి ప్రయత్నించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ బుకాయించింది. అంతేకాదు, యుఎన్ఎస్సి ప్రకటనలోని పదాలను మార్చడానికి చైనా పాక్లు ప్రయత్నించాయి. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని చెబుతూనే ప్రాణ నష్టంపై విచారణ వ్యక్తం చేస్తున్నట్టు మొసలి కన్నీళ్లు కార్చింది. అయితే ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన భద్రతా మండలి ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది అని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చేసినా నేరమేనని యుఎన్ఎస్సి తెలిపింది. అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందే అనేక చర్చలు జరిగాయి. పాకిస్తాన్ చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. మరోవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీన్ని ఐరాస నిశితంగా గమనిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని భారత్ పాక్లను ఐరాస కోరింది. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శత్రువుల దాడుల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నాళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది. ఈ బంకర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమ పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, ఈ రోజు నేను మీతో మన్ కీ బాత్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా గుండెల్లో తీవ్ర బాధ ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటన దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది. ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తరువాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుందని నాకు తెలుసు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదులు, దాని వెనక ఉన్నవారు కశ్మీర్ మళ్లీ నాశనం కావాలని కోరుకుంటున్నారు. అందుకే వారు ఇంత పెద్ద కుట్ర చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం మనకు అతిపెద్ద బలం. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉందని ఆయన అన్నారు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడినా ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను అంతా అనుభవిస్తున్నాడు. కశ్మీర్లో శాంతి తిరిగి వస్తున్న సమయంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం నెలకొంది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్యలో రికార్డు పెరుగుదల ఉంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలు దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు నచ్చలేదు. ఈ ఉగ్రదాడి తరువాత దేశం మొత్తం ఒకే గొంతులో మాట్లాడుతుందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ ప్రజల్లో ఉన్న కోపం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ఉగ్రవాద దాడి తరువాత ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు నిరంతరం వస్తున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు, లేఖలు రాశారు. ఈ హేయమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించారు.